కూడా క్షమాభిక్ష అన్నది లేదు, పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది. ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక అతను నాకు చెప్తున్నాడు, 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు ఒక కాగితం కూడా ఇచ్చున్నాడు ఆయన. 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి, నాకు క్షమాభిక్ష రాలేదు, మీరు ఏదైనా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా మంది వచ్చి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు. దాని గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్ గా మేమందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ క్షమాభిక్ష అనేది తిరిగి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉందండి. అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేమందరం కూడా స్క్రూటనైజ్ చేయాలి. ఇందాకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. పెరోల్ కి సంబంధించి ఇంతకు ముందు ఒక్కసారి గనక షూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు, తర్వాత ఎన్నిసార్లు పెరోల్ మీద బయటకు వెళ్ళినా. కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే వేరే షూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరోల్ మీద కూడా బయటకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. అదేవిధంగా మనందరికీ కూడా ఏదైతే ములాఖాత్స్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే